హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆంధ్రవాలా ప్రూవ్ యువర్ టాలెంట్. ఈరోజు మన ఆంధ్రవాళ్ళలో స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? నటనలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నటుడు ఉత్తేజ్ గారు. ఇప్పటి వరకు 200 చిత్రాలకు పైగా నటించి ఇప్పటికీ నటిస్తూ ఉన్నారు. అంతేకాదండి, 9 సినిమాలకు ఆయన రచయితగా మాటలు కూడా రాశారు. సో ఇవాళ మన ఆంధ్రవాళ్ళలో స్పెషల్ గెస్ట్ నటుడు ఉత్తేజ్ గారిని ఆంధ్రవాళ్ళ సాదరంగా ఆహ్వానిస్తుంది. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే సార్, మీ ముందుకి ఇప్పుడు మా పార్టిసిపెంట్స్ రాబోతున్నారు, చిన్న చిన్న పిల్లలు. సో వాళ్ళకి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్. ఫస్ట్ ఈటీవీ అంటే నాకు చాలా ఇష్టం, ఈటీవీ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నేను సినీ మసాలా అనే ఆల్మోస్ట్ 200 ఎపిసోడ్స్ పైన చేశాను. సో నాకు చాలా ప్రెస్టీజియస్ ఛానల్ ఇది. ఆల్మోస్ట్ స్టార్ ఇమేజ్ వచ్చింది ఈటీవీలో. అక్కడ నుంచి నేను మళ్ళీ సినిమాలో బాగా బిజీ అయ్యాను. నేను ఆంధ్ర వాళ్ళంటే కూడా నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన టాలెంట్స్, స్టేట్ వైడ్ నుండి వచ్చిన టాలెంట్స్ మొత్తం దీనికి ఒక ప్లాట్ఫామ్ చేసి ఇక్కడ వాళ్ళ ప్రతిభల్ని రుజువు చేసే ఒక వేదికగా దీన్ని మారుస్తున్నందుకు కంగ్రాచులేట్ చెప్తూ నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. So let's welcome Aditi from Ballari. అదితి, ఏం చదువుతున్నావు? 4th స్టాండర్డ్, బళ్ళారి డ్రీమ్ వరల్డ్ స్కూల్. ఇప్పుడు ఏ సాంగ్ కి నువ్వు డాన్స్ చేయబోతున్నావు? వందే మాతరం. ఓకే అదితి, డూ వెల్, ఆల్ ది బెస్ట్. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। అదితి, ఇందాక నీ ఫ్లాగ్ సెల్యూట్ చేశాం కదా, ఇప్పుడు నిజంగా నీకే సెల్యూట్ చేస్తాను.
చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటిది? కూచిపూడి. ఒక ఏమంటారు పేట్రియాటిజానికి సంబంధించిన ఒక సాంగ్ని మన భారతీయ సాంప్రదాయ నృత్యమైన ఈ కూచిపూడిని రెండింటిని మిళితం చేసి ఒక అద్భుతంగా సాంగ్ ప్రజెంట్ చేసావు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఆంధ్ర హాయ్ హలో శుభోదయం, వెల్కమ్ టు లిటిల్ ఛాలెంజర్స్. లెట్స్ స్టార్ట్ దిస్ ఫ్యాషన్ రౌండ్. ఫస్ట్ ఛాలెంజర్ ప్రీతి మిశ్రా ఫ్రమ్ రాయగడ. నెక్స్ట్ ఛాలెంజర్ అదితి ఫ్రమ్ బళ్ళారి. హాయ్ అదితి, హాయ్. నీకు వాన అంటే ఇష్టమా ఎండ అంటే ఇష్టమా? వాన. ఎందుకు? బికాజ్ ఐ ఎమ్ ఏ బార్బీ. వానకి బార్బీకి ఏం సంబంధం? బార్బీకి వాన అంటే ఇష్టం. ఓకే, ఏ సాంగ్ చేస్తున్నావు? मैं क्या करूँ यहाँ मुझे बुड्ढा मिल गया. ఆల్ ది బెస్ట్. Alright, we say check us out, we're going. Feel me, touch me, I know that you want me. I'm sizzling, spicy. Come on, baby, call me. मैं क्या करूँ ना मुझे बुढ़ा मिल गया. मैं क्या करूँ ना मुझे बुढ़ा मिल गया. हाय बुढ़ा मिल गया. हाय हाय बुढ़ा मिल गया. हाय हाय. मैं क्या करूँ ना मुझे बुढ़ा मिल गया. मैं क्या करूँ ना मुझे बुढ़ा मिल गया. सब जो गए बाग मेरा बुढ़ा भी चला गया. सब जो गए बाग सबको लाए फूल बुढ़ा को भी लेके आ गया. सबको लाए फूल बुढ़ा को भी लेके आ गया. I can't believe just what he does for me. मैं हो गई बदनाम मुझे बुढ़ा मिल गया. हाय बुढ़ा मिल गया. हाय बुढ़ा मिल गया. हाय हाय. मैं क्या करूँ ना मुझे बुढ़ा मिल गया. मैं क्या करूँ ना मुझे बुढ़ा मिल गया. నెక్స్ట్ ఛాలెంజర్ వెన్నెల ఫ్రమ్ నెల్లూర్. ವೀಕ್ಷಕರೇ, ಇವತ್ತಿನ ಸಂಚಿಕೆಯ ಮೊದಲನೇ ಯಾರು ಅಂತ ನೋಡೋಣ. ಹಾಯ್, ಹಾಯ್. ನಿಮ್ಮ ಹೆಸರೇನು? ಬಿ ಅದಿತಿ. ಅದಿತಿ, ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ? ಬಳ್ಳಾರಿನಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಬಳ್ಳಾರಿಯಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ಓಕೆ, ಏನು ಓದ್ತಾ ಇರೋದು? 4th ಯಾವ ಸ್ಕೂಲ್? ಡ್ರೀಮ್ ವರ್ಲ್ಡ್. ಡ್ರೀಮ್ ವರ್ಲ್ಡ್. ಓಕೆ, ಬುಟ್ಟಿ ಎಲ್ಲ ತಂದಿದ್ದೀರಾ? ಅದರಲ್ಲಿ ಹೂವು ಬೇರೆ ಇದೆ. ಹೂವು ಮಾರ್ತೀರಾ? ಇಲ್ಲ, ನನಗೂ ಹೂವು ಕೊಡಲ್ವಾ? ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡೋವಾಗ ಆಗ್ತೀನಿ. ಓಕೆ, ಸೊ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಕೊಡ್ತೀರಾ? ಯಾವ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತೀರಾ? ಹೂವೆ ಹೂವೆ. ಹೂವೆ ಹೂವೆ. ಸೊ ಮೆನಿ ಫ್ಲವರ್ಸ್. ಓಕೆ, ರೆಡಿನಾ ನೀವು? ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯಾರು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದು ಅಂತ ಹೇಳಿ.
ನಮ್ಮ ಅಂಬಿಕಾ ಟೀಚರ್ ಅಂತ. ಅಂಬಿಕಾ ಅವ್ರ ಹತ್ರ ಕಲಿತಾ ಇದ್ದೀರಾ ನೀವು? ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಕಲಿತಿದ್ದೀರಾ? 1.5 year ಆಯ್ತು ಅಷ್ಟೇ. ಅವ್ರು ಫಿಲ್ಮ್ ಡ್ಯಾನ್ಸ್ ಮಾತ್ರ ಹೇಳ್ಕೊಡ್ತಾರಾ ಅಥವಾ ಕ್ಲಾಸಿಕಲ್ ಕೂಡ ಹೇಳ್ಕೊಡ್ತಾರಾ? ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ನೀವು ಅವ್ರ ಹತ್ರ ಎಲ್ಲ ಥರದ ಡ್ಯಾನ್ಸ್ ಕಲಿತಾ ಇದ್ದೀರಾ. ನಿಮ್ಗೆ ತುಂಬ ಇಷ್ಟನಾ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡೋದಂದರೆ? ಸೊ ರೆಡಿ ಅಲ್ವಾ? ಶುರು ಮಾಡಿ. ಗುಡ್ ಲಕ್. ಥ್ಯಾಂಕ್ಸ್.
ನೋಡಿದ್ರಲ್ಲ ವೀಕ್ಷಕರೇ, ಇವತ್ತಿನ ಚಿಣ್ಣರ ಲೋಕ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಾವ್ಯಾವ ಪುಟಾಣಿ ಪ್ರತಿಭೆಗಳು ಪರ್ಫಾರ್ಮ್ ಮಾಡಿದ್ರು ಅಂತ. ಅವರೆಲ್ರಿಗೂ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಲೇಬೇಕು. ಸೊ ನಿಮಗೂ ಯಾರು ಇಂತಹ ಪ್ರತಿಭೆಗಳು ಗೊತ್ತಿದ್ದಲ್ಲಿ ನಮ್ಮ ವಿಳಾಸಕ್ಕೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಅವರ ಡೀಟೇಲ್ಸ್ ಹಾಗೂ ಭಾವಚಿತ್ರವನ್ನು ಕಳಿಸ್ಕೊಡ್ಬೋದು. ಪತ್ರದಲ್ಲಿ ಅವರ ಫೋನ್ ನಂಬರ್, ಅಡ್ರೆಸ್ ಹಾಗೂ ಅವರ ಟ್ಯಾಲೆಂಟ್ ಏನು ಅನ್ನೋದನ್ನು ಡೀಟೇಲಾಗಿ ಬರೆದು ಕಳಿಸಿ. ಮತ್ತೆ ಭೇಟಿಯಾಗೋಣ ಮುಂದಿನ ಚಿಣ್ಣರ ಲೋಕದಲ್ಲಿ ಮುಂದಿನ ಭಾನುವಾರ. ನಮಸ್ಕಾರ.